హలో అండి, అందరికీ వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. ఈరోజు స్పాట్ జీరో కంపెనీది స్పిన్ మాప్ రివ్యూ చేస్తున్నానండి మీకు ఈ వీడియోలో. ఇది నేను అమెజాన్లో బుక్ చేశానండి. దీని ప్రైస్ నాకు 1049 పడింది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, నేనైతే ఇది బుక్ చేశానండి. దీని రివ్యూ ఏంటన్నది ఈరోజు చూసేద్దాము. దీని అన్బాక్సింగ్ అసెంబ్లింగ్ అంతా నేను షార్ట్లో షేర్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులో చెక్ చేయండి. లింక్ ఇవ్వడానికైతే నాకు ఇంకా యాక్సెస్ లేదండి యూట్యూబ్ నుంచి, ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను కదా. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయండి వెళ్ళి. షార్ట్లో ఉంది, షార్ట్లో పెట్టాను అది ఎలా అసెంబుల్ చేయాలో మాపు. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా 360 డిగ్రీస్లో దీని రొటేషన్ ఉంటుందండి. మనకి ఏమైనా సోఫాసు టేబుల్స్ అవి ఉన్నా దాన్ని కింద వరకు వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు. ఇది మీకు చూపించడం కోసం ఇది లైజాల్ ఫిల్ చేశానండి ఇందులోని. ఇది వాటర్లో మనం స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవడమేనండి. ఫ్లోర్ని ముందు వాటర్లో స్పిన్ చేసి నెక్స్ట్ స్పిన్ టబ్లో పెట్టాలండి డ్రై అవ్వడం కోసం. ఇంక మనం ఎక్కడ హ్యాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్లిప్ అడ్జస్ట్మెంట్తో మనం వాడచ్చండి మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్న ఒక క్లిప్ లాంటిది ఉంది. ఇది అప్వర్డ్ పొజిషన్లో పెడితే మీకు ఫ్లోర్ క్లీనింగ్కి రెడీ అండి. అలానే డౌన్వర్డ్లో పెడితే స్పిన్నింగ్ చేసుకోవడానికి, వాటర్ని మనం డ్రైన్ చేయడానికి, అదే ఫ్లష్ అవుట్ చేయడానికి వాటికి డౌన్వర్డ్ పొజిషన్లో పెట్టాలి. అంతేనండి. ఇది మళ్ళీ మనం దీన్ని స్పిన్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ అనేది పైకి పెట్టేసుకోవడమే, ప్రెస్ చేయడమే. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వాల్స్ కానీ గ్లాస్ డోర్స్, స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, గ్లాస్ ఆబ్జెక్ట్స్ ఏవైనా అండి సర్ఫేస్లో మనం ఇలా ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. 360 డిగ్రీస్లో తిరుగుతుంది మనకి మాప్ అనేది. కరెక్ట్గా వాల్కి వెళ్ళి అలా అటాచ్ అయిపోద్దండి. రొటేషన్ చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు ఎలా రొటేట్ అవుతుందో అది. ఇలా వాల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కదండి మనకి పండగలు అవి వచ్చినప్పుడు. పండగలు అవి వచ్చినా, లేదంటే గోడలు డస్టీగా ఉన్న మాటికి పెయింట్స్ వేయలేని రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఏమైనా స్టెయిన్స్ అవి పడుతూ ఉంటాయి కదండి. అలా పడేటప్పుడు మనం ఏంటంటే ఇలా ఏదైనా లిక్విడ్ స్ప్రే చేసి కానీ, లేదంటే ఇదే లైజాల్తో కానీ మనం ఇలా క్లీన్ చేయొచ్చండి గోడల్ని. చూస్తున్నారు కదా వాల్ అనేది మీకు అక్కడ ఎంత నీట్గా వస్తుందో. ఇది ఆల్మోస్ట్ రూఫ్ వరకు వెళ్తుందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయండి వీడియోలో. చాలా లెంగ్తీగానే ఇచ్చాడు ఈ రాడ్ అనేది, ఎక్స్టెన్షన్ మనకి అదండి. నెక్స్ట్ ఇది మనం వాడిన తర్వాత దీన్ని డ్రైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఏం లేదు, ఇక్కడ నాబ్ తీసేస్తే మనకు ఆ వాటర్, డ్రైన్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. దీన్ని మళ్ళీ రివర్స్ చేసి మనం దాన్ని మళ్ళీ డ్రై చేసి అంత అవసరం లేదండి. అంతే. అలానే దాని తర్వాత ఈ మాప్ని క్లీన్ చేయడం కూడా ఈజీ అనండి. అలా ట్యాప్ కింద మనం పెట్టేసి ఇలా స్పిన్ మోడ్లో పెట్టేయడమేనండి. వాటర్ మట్టుకు వాటర్ వెళ్ళిపోతుంది. ఇది కొద్ది స్పిన్ చేసేసి మనం దేనికన్నా పైన హ్యాంగ్ చేయడమేనండి. బాయ్ అండి. ఇదండి ఈరోజు వీడియో.